హలో అందరూ బాగున్నారా? పాడేరు డైమండ్ రాజ్ మరొక కొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే చాలామంది ఒక వీడియో కామెంట్ రూపంలో చెప్పారు, పగటిపూట ఏ టైంలో మనం మరి వెదిగితే మనకి అనువుగా మరి వజ్రాలు డైమండ్స్ దానికి సంబంధించిన రాళ్ళు మనం గుర్తు పట్టవచ్చు అన్నప్పుడు వారి కోసం మంచి వీడియో చేస్తున్నాను. ఏమీ లేదు, ఇంచుమించు సాయంత్రం టైంలో 3 గంటల టైంలో వెళ్తే మనము వెళ్ళే కొన్ని ప్రాంతాలు ఎంచుకోవాలి. ఎండను బట్టి ఆ ప్రాంతం బట్టి దాన్ని బట్టి మీకు ఇంచుమించు ఆ యొక్క మరి ఆ డైమండ్స్ సంబంధించిన ప్రతిదీ కూడా వజ్రాలు అనేది మనకి క్లారిటీ అవుతుంది. ఈరోజు మంచి వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం చూస్తున్నాం ఇలాంటి ప్రాంతంలో నేను వచ్చే ప్రాంతం అంతా కూడా మీకు నేను చూపిస్తున్నాను. చాలా దగ్గరికి ఇవంతా కూడా ఇంచుమించు పగలు 3 గంటల టైంలో డైరెక్ట్ మీకు చూపిస్తున్నాను. నిన్న ప్రాంతం అంతా అవే. ఈ వీడియో చాలామందికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకు ఎలాంటి టైంలో వెళ్ళాలి, చాలామంది వర్షం వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత వెళ్ళమన్నారని అంటున్నారు. నేను చూపించబడే ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు చూపిస్తున్నాను. ఇట్లా మీరు 3 గంటల టైం అయితే ఈరోజు నేను చూపించే ప్రతిదీ కూడా చాలా దగ్గరగా మీకు చూపించబోతున్నాను. ఈరోజు 3 గంటల టైంలో ఆల్రెడీగా మీరు కానీ వజ్రాలకు సంబంధించిన ప్రాంతం వెళ్ళినప్పుడు నేను ఎంత దగ్గరగా మీకు చూసారా? దగ్గరగా చూపించబోతున్నాను, లాంగ్లో చూపించబోతున్నాను. కాబట్టి నేనున్న ప్రాంతంలో ఇవన్నీ కూడా ఈరోజు టోన్ సంబంధించినవి చాలా దగ్గరగా చూపిస్తున్నాను. అంటే 3 గంటలు అనే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇలాంటి ప్రాంతాలు మీరు మామూలుగా మీరు వెదిగితే అవి కనపడవు. కాబట్టి ఇంచుమించు 3 గంటలకి అంటే నేను నడుస్తున్న దానికి మరి పడమర పక్కన సూర్యుడు కనపడుతున్నాడు. కాబట్టి తూర్పు వైపున మనం డైరెక్ట్గా వీడియో మనం నుంచొని మనకి పడమర నుండి సూర్యకాంతి అనేది మీకు వస్తుంది. నేను జస్ట్ అదిగా సూర్యకాంతి. కాబట్టి దానికి మనం ఎదురుగా నిలబడి వీడియో కానీ మనం చూపించగలిగితే ఖచ్చితంగా మనకి టోన్స్ అనేది మనం గుర్తుపడవచ్చు. నేను చూపిస్తున్నాను. అంటే 3 గంటల టైం అనేది చాలా అరుదు. కాబట్టి ఈరోజు నేనున్న ప్రాంతం అంతా కూడా ఎలాంటివి మీకు నేను చూపించబోతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చివరి వరకు చూడండి. మీకు వెళ్ళే కొద్దిగా ఎలాంటి టోన్స్ ఉంటాయో మీకు నేను చూపించబోతున్నాను. చాలామంది ఇదే టోన్స్ నేను చూస్తున్నాను. చాలామంది వాళ్ళ ప్రాంతాలు వదిలేసి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా టోన్స్ కోసం ఎదుగుతూ ఉన్న వారిని నేను యూట్యూబ్లో చూశాను. కానీ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వీడియో మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. ఇంచుమించు కొంతమంది నాతో చెప్పారు, అసలు ఏ టయానికి వెళ్తే మనకి ఈ టోన్స్ అనేది మనం క్లియర్గా మనం గుర్తుపట్టవచ్చు అన్నారు. ఈరోజు మీకు చూపిస్తున్నాను. సరిదాపు మన 3 గంటల సమయం అనేది టోన్స్ చాలా అనువైనది ఈ టైం అనేది. ఈరోజు మీకు ఎలాంటి చూపించబోతుంది చూడండి. నేనున్న ప్రాంతం అంతా కూడా మీకు ఎలాంటి టోన్స్ ఉన్నాయి మీకు చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా మీకు టోన్స్. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు చూపించే కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చివరి వరకు చూడండి. నచ్చిందంటే మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి. మీకు ఈరోజు చాలా అద్భుతమైన ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఇది. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో మీకు చాలా దగ్గరగా ఉంటూ కూడా నేను చూపిస్తాను. కాబట్టి ఇలాంటి 3 గంటల టైంలో కానీ మీరు టోన్స్ కోసం మీరు వెతికేటప్పుడు మాత్రం మీకు చాలా ఈ ఎండకి మాత్రం చాలా అరుదుగా మీరు ఈ టోన్స్ అని మీరు గుర్తుపట్టవచ్చు. ఇవన్నీ కూడా మీకు నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను. చూసారా ఎంత దగ్గర, ఎంత బాగుందో చూసారు మీకు. కాబట్టి ఇలాంటి ప్లేస్ మనం వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు టైం అనేది ఎంచుకోండి. మరి ఆ టైం అనేది మ్యాక్సిమం మనకి 3 గంటల టైంలో అయితే ఇలాంటి ప్లేస్ ఇంకా ఎన్నో వీడియోలు ఇలాంటివి మీకు చూపించబోతున్నాను. చూసారా ఎంత మంచి ఇలాంటి టోన్స్ మీకు నేను చూపించబోతున్నాను. కాబట్టి చాలామంది నన్ను అడిగారు, అన్న ఈ ప్లేస్ ఎక్కడుంది మాకు చెప్పరని. చాలామంది ఈ లైక్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైతే లైక్ చేసి షేర్ చేస్తారో మరి నా ఛానల్ వచ్చే ప్రతి దాన్ని మీరు చూస్తుంటారు. ఖచ్చితంగా ఒకరోజు నేను పెట్టే ప్రతి వీడియో లొకేషన్ కూడా మీకు పెడతాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను చూపించబోతున్నాను. చాలా అద్భుతం. మరి ఈరోజు ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి టయానికి మనం ఈరోజు ఈ వీడియోను మీకు చూపించబోతున్నాం. ఇది కరెక్ట్ అనువైన టైం.
మనం మధ్యాహ్నం 1 గంట కూడా కాదు, దరిదాపు 3 గంటల టైంలో వస్తే ఈరోజు నేను ఉన్న ప్రాంతం అంతా కూడా ఇలాంటి టోన్స్ కనపడుతున్నాయి. చాలా 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 బాగున్నాయి. ఎక్కువగా ఇలాంటి రాళ్ళు ఉన్న ప్రదేశంలోనే ఎక్కువ మనకి టోన్స్కి అనువైన ప్లేస్ అంటూ ఉంటారు. నేను అదే ప్లేస్కి వచ్చాను. అదే ప్లేస్లో చాలా 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 రాళ్ళు ఉన్నాయి. చూసారా, చాలా రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కూడా సూర్యుడు తూర్పు వైపు కాకుండా పడమర నుండి 3 గంటల టైంలో వచ్చేటప్పుడే మనకు ఖచ్చితంగా ఇలాంటి ఎడారి ప్రాంతంలో ఇలాంటి మరి ప్రాంతం వచ్చినప్పుడు మనకు టోన్స్ అనేది అరుదు కనపడుతుంది. ఈ టైం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చూపించబోతున్నాను. అవ్వా అబ్బబ్బబ్బబ్బా, అయ్యి బాబు, చూసారా అసలు నేను అనేది ఏంటంటే టోన్స్ కోసం అనేది మనం ఒక టైం అనేది కేటాయించాలి. ఇలాంటి టైంలో ఈ టైం అనేది చాలా అరుదు. కరెక్ట్గా మనం 3 గంటలు నేను ఎంటర్ అయ్యాను. ఈరోజు నేను నడుస్తున్న ప్రతి ప్రదేశం కూడా ఈరోజు ఈ టోన్స్ నాకు కనపడుతుంటే చాలా చాలా సంతోషం ఇస్తుంది. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇలాంటి టోన్స్ ఉన్న ప్రాంతం మనకి ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటల టైంలో ఇలాగ మనం గుర్తుపట్టవచ్చు. ఇలాంటి ఎన్నో రకాలైన టోన్స్ అనేది 3 గంటల టైం అనేది. ఎవరైతే ఈ వీడియో మరి చివరి వరకు చూస్తారో వాళ్ళు నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలా చాలా వండర్ఫుల్ వీడియో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రదేశాలు ఎప్పుడు ఎక్కడ ఏంటన్నా కొంచెం పంపించమని ఖచ్చితంగా పంపిస్తాను. మీరు లైక్ చేస్తుండండి, వీడియో చూస్తుండండి. చూపించబోతున్న ఎండల్లో అస్సలు మీకు టోన్స్ ఎట్లా మెరిచిపోతుందో, ఎంత బాగుందో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పాడేరు డైమండ్ రాజు అందరికీ థ్యాంక్ యూ.